ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్ లేదా చేయూత పెన్షన్ అనేది ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఈ యొక్క పెన్షన్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, మీ యొక్క పట్టణం కానీ గ్రామ పంచాయతీ కానీ పెన్షన్ డీటెయిల్స్ అయితే ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క గ్రామ పంచాయతీ ఉంది, ఇక్కడ పంచాయతీ ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్షన్ టైప్ లేదా సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న గ్రామ పంచాయతీ లిస్టులో పేరు అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లైవ్ అని ఉంటే మీరు ప్రజెంట్ పెన్షన్ పొందిన వారు, డిలేట్ అయి ఉంటే వారు చనిపోయిన వారిది మొత్తం డిలేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, విలేజ్ నేము అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ఐడి డీటెయిల్, పెన్షన్ యొక్క ఐడి డీటెయిల్స్, అలాగే మీ యొక్క టైప్, ఏ టైప్ ఉంటే పెన్షన్. కొంతమంది ఒంటరి మహిళ ఉంటారు, అలాగే వికలాంగుల పెన్షన్, ఓఏపీ, ఈ విధంగానైతే మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం ఏ నెల ఏ మంత్లో తీసుకున్నాం, లాస్ట్ అప్డేట్ ఏంటిది, ఎప్పుడు తీసుకున్నాము, మరి పెన్షన్ ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒకవేళ మీ నేమ్ కనుక కనిపించకపోతే ఇక్కడ పేజెస్ అనేది మాకైతే 10 అని ఇచ్చారు. కొన్నింటి అయితే ఆ యొక్క లిమిట్ని బట్టి 10 పేజెస్ 15 పేజెస్ దాకా ఉంటాయి. దీంట్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క టైప్ ఏంటిది, పెన్షన్ అనేది ఏ టైపు, ఓఏపీ, ఒకటి విండోస్ అవి ఉంటాయి. అవన్నీ మీరు సెర్చ్ చేసినా కూడా మీ యొక్క ఆటోమేటిక్గా మీ యొక్క నేమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క గ్రామ పంచాయతీలో అయితే పెన్షన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.